2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఆందోళనలు ఆగనట్లుగా కనిపిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు మద్దతుగా అట్లాంటా, కాలిఫోర్నియా, న్యూయార్క్ లో నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ దేశంలోనే ఉంటామని ఇమిగ్రేషన్స్ వాళ్ళు చెప్తున్నారు. అవసరమైతే కాల్ చేయండి అని కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రబ్బర్ బుల్లెట్స్ తో కాల్పులు జరుపుతున్న నేషనల్ గార్డ్స్ గా కూడా అక్కడ కనిపిస్తుంది. అగ్నిగుండంగా లాస్ ఏంజల్స్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాలకు నిప్పు పెట్టి ఆందోళనకారులు అక్కడ బీభత్సం సృష్టిస్తున్నారు. అమెరికా అట్టుడికిపోతోంది. లాస్ ఏంజల్స్ అగ్నిగుండంగా మారిపోయింది. బాష్పవాయువులు, రబ్బర్ బుల్లెట్లతో ట్రంప్ నేషనల్ గార్డ్స్ రెచ్చిపోతున్నారు. ఇటు ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. 4 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మేమే ఈ దేశంలోనే ఉంటాం, అక్రమంగా మేమేం అమెరికాలో లేం, అన్ని హక్కులు ఉన్నాయని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే గెట్ అవుట్ మై కంట్రీ అంటూ ట్రంప్ అంటున్నారు. బరిలోకి దించిన నేషనల్ గార్డ్స్ కు ఇప్పటికే ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఆందోళనలను అణిచివేసేలా ఆదేశాలు వారికి అందాయి. దీంతో నిరసనకారులపై దళాలు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. మాట వినకపోతే రబ్బర్ బుల్లెట్స్ తో కాల్పులు జరుపుతున్నారు. నిరసనకారులు కూడా వెనక్కు తగ్గడం లేదు. నేషనల్ గార్డ్స్ పై ఎదురు తిరుగుతున్నారు. పోలీసుల వాహనాలపై దాడులు చేస్తున్నారు. రోడ్లపై వాహనాలకు నిప్పు పెట్టి బీభత్సం సృష్టిస్తున్నారు. ఇండియన్ స్టూడెంట్ చేతులు వెనక్కి విరిచి సంకెళ్లు వేసి దేశ బహిష్కరణ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లాస్ ఏంజల్స్ కాదు, ఇతర ప్రాంతాలకు కూడా ఈ అల్లర్లు పాకడంతో అగ్రరాజ్యం ఇప్పుడు అట్టుడికిపోతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు మద్దతుగా అట్లాంటా, కాలిఫోర్నియా, న్యూయార్క్ లోనూ ప్రజలు రోడ్లపైకొచ్చి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. అక్రమ వలసదారులను అరెస్టు చెయ్యొద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి రాను రాను తీవ్రమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. గత శుక్రవారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ ఏజెంట్లు నగరంలో విస్తృత దాడులు చేపట్టారు. సరైన డాక్యుమెంట్స్ లేని వలసదారులే లక్ష్యంగా దాడులు నిర్వహించగా మొత్తం 118 మంది ఐసీఈ అరెస్టు చేసింది. అరెస్టు నేపథ్యంలో వలసదారుల్లో భయంతో పాటు ఆగ్రహాన్ని రేకెత్తించాయి. జూన్ 6న డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్ లో ఇమిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. అవి శనివారం నాటికి పారామౌంట్, కాంప్టన్ వంటి సమీప నగరాలకు వ్యాపించాయి. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్వారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగి రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ఫ్లాష్ బ్యాక్ గ్రెనేడ్లతో ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. హోమ్ డిపో వద్ద మరిన్ని దాడులు జరుగుతాయనే పుకార్లు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. మాస్క్ ధరించిన అందరినీ అరెస్టు చేయాలని ట్రంప్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆదివారం జరిగిన ఘర్షణలో ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్ రబ్బర్ బుల్లెట్లతో గాయపడ్డారు. ట్రంప్ నేషనల్ గార్డ్ ను మోహరించడంతో ఇది రాజకీయంగానూ రచ్చరేపింది. గవర్నర్ న్యూసమ్, మేయర్ బాస్ ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ ఇది చట్టవిరుద్ధమని, రెచ్చగొట్టే చర్య అని విమర్శించారు. మరోవైపు ఆందోళనలను సద్దుమణిగేలా చేసేందుకు 2000 మంది నేషనల్ గార్డ్స్ ను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసింది. ఇప్పటికే దీనిపై లాస్ ఏంజల్స్ స్థానిక నాయకత్వం తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. నేషనల్ గార్డ్స్ ను యాక్షన్ లోకి తింపడం చట్ట విరుద్ధమని ఖండించింది. మరోవైపు ట్రంప్నకు బద్ద విరోధిలా ప్రవర్తిస్తున్న మస్క్ ఆశ్చర్యకరంగా ఓ ట్వీట్ చేశాడు. లాస్ ఏంజల్స్ నేషనల్ గార్డులను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టాడు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. దీంతో పాటు జేడీ వాన్స్ పోస్టులు కూడా రీపోస్ట్ చేయడం ఇక్కడ గమనార్హంగా మనం చూడొచ్చు.
ఎస్ మనం చూస్తున్నాం అమెరికా అట్టుడికిపోతుంది. లాస్ ఏంజల్స్ అగ్నిగుండంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇటు బాష్ప వాయువులు రబ్బర్ బుల్లెట్లతో ట్రంప్ నేషనల్ గార్డ్స్ రెచ్చిపోతున్న పరిస్థితి అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇటు ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. 4 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మేమే ఈ దేశంలోనే ఉంటాం, అక్రమంగా మేమేం అమెరికాలో లేం, అన్ని హక్కులు ఉన్నాయని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే గెట్ అవుట్ మై కంట్రీ అంటూ కూడా ట్రంప్ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బరిలోకి దించిన నేషనల్ గార్డ్స్ కు ఇప్పటికే ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆందోళనలను అణిచివేసేలా ఆదేశాలు వరకు అందాయి. దీంతో నిరసనకారులపై దళాలు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. మాట వినకపోతే రబ్బర్ బుల్లెట్స్ తో కాల్పులు జరుపుతామని కూడా నిరసనకారులు వెనక్కు తగ్గడం లేదని కూడా అంటున్నారు. నేషనల్ గార్డ్స్ పై ఎదురు తిరుగుతున్నారు. పోలీసులు వాహనాలపై దాడులు చేస్తున్నారు. రోడ్లపై వాహనాలకు నిప్పు పెట్టి భీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ ఎంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో కూడా తెలుసు. రాళ్లతో రువ్వుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ కార్లన్నీ డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైకి వచ్చి అందరూ కూడా అక్కడున్న సిటిజన్స్ అందరూ కూడా మేము అక్రమంగా లేము అని కూడా నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ట్రంప్ ఎప్పుడైతే రెండోసారి అధికారం చేపట్టారో 2.0లోకి వచ్చారో అప్పుడే ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది, అమెరికాని కాపాడుకుంటాం, అక్రమ వలసదారులనైతే మేము వెనక్కి పంపిస్తామని కూడా ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది. ఆయన ఏదైతే చెప్పారో ప్రమాణ స్వీకారం చేసే ముందు ఏదైతే చెప్పారో అదే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా ఇక్కడ 12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం విధించింది. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే కాలిఫోర్నియా, అట్లాంటా, న్యూయార్క్ ఇప్పుడు అట్టుడికిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ గార్డ్స్ అందరూ కూడా రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులు పేల్చుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ అమెరికా మొత్తం అంతా కూడా రణరంగంగా మారిన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. ప్రెసెంట్ అక్కడ కాలిఫోర్నియా కానీ, న్యూయార్క్ కానీ, అట్లాంటా కానీ ఏ విధంగా ఉందో మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ దేశ పౌరులందరూ కూడా బయటకు వచ్చి నినదిస్తున్న పరిస్థితి. మేము అక్రమంగా లేం, అన్ని పత్రాలు మాకున్నాయి, మేము ఉంటున్నామని చెప్తున్నారు. కానీ ట్రంప్ దానికి వ్యతిరేకంగా అక్రమ వలసదారుల్ని మేము అరికడతామని కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. మారక ద్రవ్యాల వినియోగం కానీ, రేప్స్ అండ్ మర్డర్స్, సరైన పత్రాలు లేకుండా అక్రమ వలసదారుల్ని ఇక్కడి నుంచి మేము గెంటి వేస్తామని కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. మొన్న బాటిల్ బాంబు పేల్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇందులో భాగంగానే ట్రంప్ అయితే ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో కూడా మనం చూసాం టారిఫ్ వార్ కి సంబంధించి కూడా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా అక్రమ వలసదారుల్ని మేము ఉంచము అని కూడా ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అక్రమంగా వచ్చాడని కొంతమందిని వెనక్కి పంపిన వైనం కూడా న్యూజెర్సీ విమానాశ్రయంలో అయితే మనకి కనిపిస్తుంది. ఎస్ దీంట్లో భాగంగానే నిన్న ఒక అబ్బాయిని కూడా ఇక్కడ నేలకు అదిమి పెట్టి కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయిని అక్రమ వలసదారుడు అన్నట్టు కూడా చిత్రీకరిస్తున్నారు. ఎస్ దీని మీద అందరూ కూడా ఆగ్రహావేశాలు. ఒక విద్యార్థిని ఆ విధంగా పడుకోబెట్టి అలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని కూడా చాలా వరకు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ భారతీయ విద్యార్థిని అమెరికా అధికారులు చేతులు వెనక్కి కట్టి సంకెళ్లేసి నేలకు అదిమి పెట్టి అమానుష ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే అమెరికాలో న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయంలో జరిగిన ఈ దారుణంపై భారతీయ అమెరికన్లు కూడా ఒక పక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎస్ చూడాలి టోటల్ గా అమెరికా అట్టుడుకుతున్నట్లుగా మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్ ట్రంప్ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా అక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయి, దీనికి సంబంధించి ఈ గొడవలకన్నిటికి సంబంధించి ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఒక నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా చూడాల్సిన అంశం.